ఓ సహోదరి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా, నేను వేసే ప్రతి అడుగు చీకటిలో పడుతుంది. ఏ పని చేసినా అందులో విజయం చూడలేకపోతున్నాను. కారణం ఏంటో దయచేసి చెప్తారా అని అడిగింది. అప్పుడు ఆ పాస్టర్ గారు, అమ్మా, నేను మీకోసం దేవునికి ప్రార్థన చేసి మీ సమస్యకు కారణమేమిటో రేపు చెప్తానని మరుసటి రోజు కలవమని చెప్పి పంపించాడు. ఆ రోజు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆ సహోదరి కలిగి ఉన్న సమస్యకు కారణమేమిటో దేవుడు తెలియజేశాడు. మరుసటి రోజు ఆ సహోదరి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఆమెతో, అమ్మా, నేను నీ సమస్య నిమిత్తం ప్రార్థన చేశాను. ఆ సమస్యకు గల కారణాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. నీకు అర్థమయ్యే విధంగా చక్కగా చెప్తాను విను అని అంటూ ఈ విధంగా ప్రశ్న వేశాడు. మనము సూర్యునికి వ్యతిరేకంగా నిలబడి ముందుకు నడిస్తే మన నీడ ఎక్కడ పడుతుంది? అప్పుడు ఆ సహోదరి ఇచ్చిన సమాధానం, అయ్యా, సూర్యునికి వ్యతిరేకంగా నిలబడి అడుగులు వేస్తే మన నీడ మన ముందు పడుతుంది అని అన్నది. నీవు కలిగి ఉన్న సమస్యకు కూడా కారణం అదేనమ్మా. నీవు నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా దూరంగా అడుగులు వేస్తున్నావు. కావున నీ ప్రతి అడుగు చీకటిలో పడుతుంది. దేవునికి దగ్గరగా రావాల్సిన నీవు దినదినము ఆయనకు దూరంగా వెళ్తున్నావు. అదే సూర్యుని వైపు నీవు నడిచినచో నీ నీడ నీ వెనుకకు పోతుంది. నీ కాళ్ళు వెలుగులో పడతాయి. వింటున్న సహోదరుడా, సహోదరి, దినదినము మీ జీవితం చీకటమయమవుతుందా? నీవు వేసే ప్రతి అడుగు చీకటిలో పడుతుందా? ఆ చీకటిలో పడుతున్న అడుగు వలన చిరాకు, కోపం వస్తుందా? ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏమీ సాధించలేక ఎందుకు పనికిరాని వానిగా మిగిలిపోతున్నాననే నిరాశతో ఉన్నావా? ఎందుకు అలా జరుగుతుందంటే దేవునికి దగ్గరగా జీవించవలసిన నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావు. దేవుని వైపుకు రావాల్సిన నీవు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. ఇప్పుడు నీ సమస్యకు పరిష్కారం ఒకటే. దేవుడు సెలవిస్తున్నాడు, నా వైపుకు తిరుగుము, నేను నీ వైపుకు తిరుగుతాను. దేవునికి వ్యతిరేకంగా దూరంగా వెళ్తున్న నీవు ఒకసారి ఆయన వైపు తిరిగితే చాలు, నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు నీ నీడ చీకటి క్రియలు, పాపాలు, పాపపు అలవాట్లు వెనక్కి వెళ్ళిపోతాయి. మరియు నీవు వేసే ప్రతి అడుగు వెలుగులో పడుతుంది.